ఏదైతే అదైంది. దిల్ రాజు గారు క్షమాపణ చెప్పేంత వరకు మాత్రం వదలలేరు భయ్య. అసలు మ్యాటర్ ఏంటంటే, మొన్న జరిగిన సంక్రాంతికి వస్తున్నాం ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఈవెంట్లో దిల్ రాజు గారు ఏమన్నారంటే, తెలంగాణలో సినిమా ఫంక్షన్ జరిగితే వైబ్ రాదు, తెలంగాణ వాళ్ళకు తెల్ల కళ్ళు మటన్ అంటే ఇష్టం, ఆంధ్రాలో సినిమా ఫంక్షన్ జరిగితే ఆ వైబు ఏదైతే ఉంటుందో అది తెలంగాణలో రాదు, ఇక్కడ తెల్ల కళ్ళు, మందు, మటను, చికెను వీటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు జనాలు అని చెప్పాడు. ఇది నిజమే. తెలంగాణ బిడ్డగా నేను కూడా అంగీకరిస్తున్నా. దిల్ రాజు గారు మాట్లాడిన దాంట్లో అసలు తప్పే లేదు. ఇక్కడ మన జనాలకు, తెలంగాణ వాళ్ళకు సినిమాల పిచ్చి అంతగా లేదు. మన వాళ్ళకు మందు తాగడము వీటి గురించే ఎక్కువ ఉంటుంది. అదందరికీ తెలిసిన విషయమే, బహిరంగ రహస్యమే. అయితే తను మాట్లాడిన మాటలను విమర్శిస్తూ ఇక్కడ ఈ పెద్ద మనిషి కనిపిస్తున్నాడు కదా, ఇంకో 10 మంది పనిలేని పెద్ద మనుషులందరినీ కలిపి ఇలా మీటింగ్ పెట్టాడు. ప్రెస్ మీట్ పెట్టి మరీ పాపం బలవంతంగా క్షమాపణ చెప్పాల్సినంత అవసరం వచ్చింది. ఇక దిల్ రాజు గారికి తప్పక క్షమాపణలు చెప్పాడు. ఇతని పేరు దేశపతి శ్రీనివాస్, తెలంగాణ ఎమ్మెల్సీ. కానీ దీంట్లో తప్పేముందో నాకు అర్థం కావట్లేదు దిల్ రాజు గారు చేసిన దాంట్లో. మొన్న 31st రోజు హైదరాబాద్ కాకుండా అత్యధికంగా మద్యం అమ్ముడుపోయింది నిజామాబాద్లోనే. 90 కోట్ల మద్యం అమ్ముడుపోయింది. అదే ప్లేస్లో ఈరోజు ఈ ఫంక్షన్ జరిగింది, సంక్రాంతికి వస్తున్నాం ప్రీ రిలీజ్ ఫంక్షన్. ఇక తాను నిర్మాతగా పనిచేసిన సినిమాల విషయానికి వస్తే బలగము మరియు ఫిదా. మొదట ఫిదా సినిమాతో బాన్స్వాడను సినిమాల్లో చూపించాడు. ఆ తర్వాత బలగంలో తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయ, ఆచార వ్యవహారాలని సినిమాల్లో చూపించడానికి తను చూపించిన ఆతృతకు నిజంగా శాల్యూట్ చెప్పాల్సిందే. అలాగే ఈరోజు సంక్రాంతికి వస్తున్నాం ప్రీ రిలీజ్ ఫంక్షన్ను నిజామాబాద్కి తీసుకొచ్చాడు. ఫ్యూచర్లో అలాగే తను ప్రొడ్యూస్ చేయబోయే సినిమా షూటింగ్లను జగిత్యాల, కరీంనగర్, వరంగల్ లాంటి, ఆదిలాబాద్ లాంటి ప్లేసుల్లో షూటింగ్ చేస్తానని చెప్పేసి మాటిచ్చాడు. మాటివ్వడం ఏంటి, అతను ఒక తెలంగాణ వాడిగా అతని బాధ్యత అది. సో తెలంగాణ వాళ్ళకు చిత్ర పరిశ్రమలో అవకాశాలు రావట్లేదని చెప్పేసి మొరుగుతారు మళ్ళీ వీళ్ళే, ఆంధ్ర వాళ్ళ పెత్తనం ఎక్కువగా ఉందని. కానీ తెలంగాణ వాళ్ళు ఎదుగుతుంటేనేమో ఇలా కిందికి లాగిస్తారు. విజయ్ దేవరకొండ కూడా చాలా ట్రై చేస్తున్నాడు. అలాంటి వాడిని కిందికి లాగి పాతేసి బొంద పెట్టేశారు వాడిని మళ్ళీ లేవకుండా. ఇప్పుడు దిల్ రాజు వెంట పడుతున్నారు. అఫ్కోర్స్ దిల్ రాజు అంటే నాకు కూడా నచ్చదు. మన థియేటర్ల కేటాయింపు విషయంలో చాలా స్వార్థంగా ప్రవర్తిస్తాడు. కానీ తెలంగాణ వాడిగా మాత్రం అతన్ని ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. తెలంగాణను సినిమా లెవెల్కి తీసుకెళ్ళి, ఎందుకంటే చాలా వరకు షూటింగ్ స్పాట్లు ఉన్నా కూడా వాళ్ళు ఇప్పటివరకు మన తెలంగాణలో షూటింగులు అలాంటివి జరపలేదు. కానీ దిల్ రాజు పుణ్యమా అని ఫిదా సినిమాలో బాన్స్వాడను చూపించారు, ఇంకా కామారెడ్డిని కూడా చూపించారు. దిల్ రాజు గారు చెప్పినట్టుగా తెలంగాణ వాళ్ళు తెల్లకళ్ళకు, మద్యానికి బానిసలు అని నేను చెప్పట్లేదు, కానీ అతను మాట్లాడిన దాంట్లో తప్పు లేదు అని చెప్పడమే నా ఉద్దేశం. అలాగే టీఆర్ఎస్ వాళ్ళు ఈ విషయం గురించి పెద్దగా విమర్శించారు, కానీ వాళ్ళ పార్టీలో పై లెవెల్ స్థాయి నుంచి కింద కార్యకర్త వరకు మద్యం అంటే తెలియని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? మీరే చెప్పండి.